అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. సెప్టెంబర్ 16వ తేదీన మంగళవారం నాడు వీరికి ఎలా ఉండబోతుంది అనేది మనమైతే తెలుసుకోబోతున్నాం. అయితే ఈ కన్యా రాశి వారు ఎటువంటి పరిహారాలు చేయాలి ఏంటనేది మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను అయితే తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ రాశి వారికి ఏ అక్షరంతో మొదలైన పేరుగల మహిళ వీరిని మోసం చేస్తుంది, వీరి జీవితంలో ఎదగకుండా కిందికి లాగడానికి ప్రయత్నిస్తుంది అనే అంశాలతో పాటు వీరు ఎటువంటి పరిహారాలను పాటించటం వల్ల అటువంటి శత్రువుల నుంచి బయటపడతారు అనే అంశాలను కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు చేరువవుతుంది నోటిఫికేషన్ ద్వారా. అలాగే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం వల్ల మీకు అన్నీ వివరంగా తెలుస్తూ ఉంటాయి, ఇక పూర్తిగా కూడా అర్థమవుతూ ఉంటుంది. ఈ రాశివారు సహజంగా దయాగుణం, దానగుణం, క్షమాగుణం అన్నీ కలిగి ఉన్న వారైతే అయి ఉంటారు. వీరికి బయట పెద్దగా వీరి గురించి ఎవరికి తెలియకపోవచ్చు, కానీ వీరి దగ్గర పరిశీలించిన వారికి మాత్రం వీరి నడవడిక, అలాగే వీరి మంచితనం, వీరి స్నేహతత్వం, అలాగే వీరు ఇతరులకి సహాయపడాలనే గుణము, ఇలాంటి లక్షణాలన్నీ కూడా అర్థమవుతాయి. ఈ రాశి వారికి క్షణం కూడా తీరిక లేకుండా ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలనే తపనతో కలిగి ఉంటారు. మీరేమి చేయలేరు అని నిందించినా కూడా ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన అయితే వీరిలో ఉంటుంది. వీరు కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళకి సహాయపడాలనే గుణాన్ని మాత్రం వీళ్ళు చాలా అయితే కలిగి ఉంటారు. అయితే ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ కన్యా రాశి వారికి అయితే ఒక స్త్రీ అయితే వీరి జీవితంలో ప్రవేశించి వీరిని మోసం చేయాలని చూస్తుంది. అలాగే వీరి జీవితంలో పైకి ఎదగకుండా ఎలా అయితే వీరిని నీచమైన స్వభావాన్ని కలిగి ఉంటారనేది ముఖ్యంగా ఆ స్త్రీ మీకు స్నేహితురాల వలె నటిస్తూ మీ మంచి కోరుతున్నట్లుగా నటించి మిమ్మల్ని మోసం చేస్తూ నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అటువంటి వారిని మీరు గమనించవలసి ఉంటుంది. అయితే ఏ అక్షరం పేరుతో అయితే ఈ స్త్రీ మీ నాశనాన్ని కోరుకుంటుంది, అటువంటి స్త్రీ ఎవరు అనేది మనం ఇప్పుడు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తుందనేది, తను ఏం ఆశిస్తుంది అనేది అయితే వివరంగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీతో స్నేహితురాలుగా నటిస్తూనే ఎంతో మంచిగా ఉంటూనే మీ నుంచి ఎక్కువగా డబ్బులు ఆశిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉద్యోగపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, లేదా తన కుటుంబానికి సంబంధించినటువంటి ఎటువంటి అంశాలనైనా కానీ మంచి చేసుకోవడానికి మీ నుంచి అనేక రకాలుగా సహాయాన్ని అయితే పొందుతూ ఉంటుంది. ఎటువంటి సందర్భాల్లో తను మిమ్మల్ని మోసం చేస్తుందనే విషయం మీకు తెలియక మీరు అనేక రకాలుగా ఆమెను నమ్మి మోసపోతూనే ఉంటారు. మీకు తెలియక మీరు అనేక రకాలుగా తన నుంచి నయవంచనకైతే గురి అవుతూనే ఉంటారు. ఎన్నో రకాలుగా మోసపోతూ ఉంటారు. ఇప్పటికైనా మీరు ఆ స్త్రీ ఎవరు అని గమనించకపోతే గనక తన చేతిలో మీరు కోలుకోలేని దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి పనులన్నీ పక్కన పెట్టేసి ఈ వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు ఎదుటి వ్యక్తుల మీద చెడు ఆలోచన అనేది ఉండదు. ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళని సహాయం చేద్దామని అనుకునే వ్యక్తిత్వం అయితే వీళ్ళది. ఇటువంటి మంచితనం ఉన్న వ్యక్తి కారణంగా మీరు చిక్కుల్లో పడే అవకాశాలు అయితే చాలానే ఉన్నాయి. అంటే వీరి కష్టాలను ఒక రకంగా వీరే కొని తెచ్చుకున్న వారు అవుతూ ఉంటారు. వీరి యొక్క అతి మంచితనాన్ని ఎదుటి వ్యక్తులు వారి అవసరాల కోసం ఉపయోగించుకొని వీరిని మోసం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఎంత మోసపోయినప్పటికీ కూడా వీరి మంచితనాన్ని మాత్రం వీరు అస్సలు వదిలిపెట్టరు. మళ్ళీ తిరిగి మోసపోవటానికైనా సిద్ధపడతారు, కానీ వారికి సహాయం చేయడానికి మాత్రం ఏమాత్రం వెనకాడరు. ఈ రాశి వారు ఎక్కువ మంచితనంతో కలిగి ఉంటారు. మానవత్వంతో సహాయం చేసే గుణం అయితే వీరి పనుల్లో, అలాగే వీరి మాట తీరులో అన్నిట్లో ఎదుటివారిని ఆకట్టుకుంటూ ఉంటారు. ఈ విధమైనటువంటి గుణగణాలు కలిగి ఉండడం వల్ల ఎదుటివారిని వీరిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే వీరికి ఎటువంటి కష్టం వచ్చినా సరే దాన్ని ఎదుటివారికి మాత్రం అస్సలు చెప్పరు. అయితే తమలో తాము బాధపడతారు, లేకపోతే భగవంతునికి చెప్పుకుంటారు. అంతే తప్ప ఎదుటివారికైతే వీరి కష్టాల గురించి చెప్పి ఎదుటివారిని నొప్పించడానికైతే వీరు అస్సలు ఇష్టపడరు. ఎక్కువ శాతం వీరి దుఃఖాన్ని వీరే భరిస్తూ ఉంటారు. వీరే ఎంతటి బాధనైనా ఓచుకొని శక్తి కలిగి అయితే ఉంటారు. మీ బాధను పక్కన వాళ్ళకి చెప్పి వారిని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకని వీరు మళ్ళీ వారి ఎదుటి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అంతటి మంచి స్వభావాన్ని కలిగి ఉన్నవారు ఈ కన్యా రాశి వారు. ఎక్కువ శాతం వీరిని అయినా వాళ్ళే అవమానిస్తూ ఉంటారు. బయట వాళ్ళు అవమానించినప్పటికి కూడా పెద్దగా పట్టించుకోరు, కానీ అయిన వాళ్ళు కూడా అవమానించినట్లు మాట్లాడినా ప్రవర్తించినా వీరు అసలు తట్టుకోలేరు. దానికి వీరు మనసులోనే ఎంతో బాధపడిపోతూ ఉంటారు. కానీ బాధపడిన విషయాన్ని కూడా ఎదుటివారికి చెప్పరు. నా అనుకున్న వారి చేతిలోనే పతనానికి గురయ్యే అవకాశాలైతే ఈ కన్యా రాశి వారికి ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. మీరు మన అనుకుని ఎదుటివారికి ఎన్నో రకాలుగా సహాయపడుతూ ఉంటారు, కానీ వారి చేతిలోనే మీరు ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ఎన్నో రకాల అవమానాలు కూడా పడి ఉన్నారు. ఒకానొక
ఒకానొక సందర్భంలో మీరు మానసికంగా ఎంతో కృంగిపోతూ ఉంటారు. ఎందుకంటే వీరి కోసమే కదా నేను ఇంత కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాను. అయినా కూడా వీరే నన్ను అవమానిస్తున్నారు, వీరే నన్ను ప్రశ్నిస్తున్నారు అనే ఆలోచనలో మీరు పడతారు. అయినా మిమ్మల్ని మోసం చేసిన వారిని మాత్రం ఏమీ అనరు. ఎందుకంటే అంత మంచి వ్యక్తిత్వాన్ని ఈ కన్యా రాశి వారైతే కలిగి ఉంటారు. కానీ మీ నుంచి సహాయం పొందిన వ్యక్తులు మాత్రం బయటకు వెళ్ళి మీ గురించి తప్పుడు ప్రచారం మాత్రం ఖచ్చితంగా చేస్తారు. ఇది మీకు మానసికంగా ఎంతో బాధనైతే కలిగిస్తుంది. ఇక వారిని ఏమీ అనలేక వారి స్వభావం ఇంతే అని అనుకొని ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఖాళీగా కూర్చోవడం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు. కానీ మీ శ్రమకు తగ్గ గుర్తింపు అయితే లభించలేదని మాత్రం మీకు అర్థమవుతుంది. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనే ఆలోచన కూడా మీకు రావచ్చు. మీ గ్రహస్థితుల కారణంగా మీరు ఇప్పటిదాకా ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఇకపై మీరు ఎటువంటి చింతపడక్కర్లేదు. ఎందుకంటే ఇకపై మీ పరిస్థితి మారిపోతుంది. కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీ పరిస్థితి మారుతుంది. భగవంతుడు మనం చేసే పనులను ఎప్పుడూ గమనిస్తూనే ఉన్నాడన్న విషయాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. ఏ విషయంలోనూ మీరు బాధపడకండి. భగవంతుడు మీకు అండగా ఉంటాడు. మీ నుంచి సహాయం పొంది మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు తిరిగి మీ వద్దకు వచ్చి క్షమాపణ కోరుతారు. ఇక్కడ నుంచి మీ జీవితం మారిపోతుంది. ప్రతి ఒక్క పనిలో కూడా మంచి జరగడం అనేది మీకు స్టార్ట్ అవుతుంది. ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని అయితే పొంది తీరుతారు. మీకు కష్టానికి తగ్గ గుర్తింపు కూడా పొందుతారు. సమాజంలో కూడా మంచి పేరుని సంపాదించుకుంటారు. మిమ్మల్ని మోసం చేసిన వారి నుంచి తిరిగి మిమ్మల్ని లబ్ధి పొందుతారు. అంటే వారే మీకు తిరిగి క్షమాపణ చెప్పి మీకు కావాల్సిన సహాయం చేసి పెడతారు. వారి తప్పును వారు తెలుసుకుంటారు. మీ మంచితనాన్ని వారు స్వార్థానికి ఉపయోగించుకున్నందుకు మీకు క్షమాపణలు కూడా చెప్తారు. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా మోసం చేసినా కూడా మీరు మీ మంచితనాన్ని మాత్రం వదులుకోవద్దు. ఎందుకంటే మీ మంచితనం వల్లే మీరు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా సమాజం మిమ్మల్ని అయితే గుర్తించిందని చెప్పుకోవచ్చు. దాన్ని ఎక్కువగా అందరూ మీరు ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఇటువంటి గుణాన్ని మాత్రం మీరు వదులుకోకండి. మంచితనాన్ని కలిగి ఉండడం వల్ల భగవంతుడు మీకు అండగా ఉంటాడు. ఆ భగవంతుడి అండల వల్ల మీరు ఎదుటి వారితో దెబ్బతీసే సమయం వస్తుంది. మీరు ఎవరికి చెడు జరగాలని ఎప్పుడూ కోరుకోరు. కానీ భగవంతుడి సహాయంతో ఎదుటి వాళ్ళకి వారి తప్పులు వారు తెలుసుకునే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అయితే ముఖ్యంగా మీ నాశనాన్ని కోరుకునే స్త్రీ ఎవరు, ఆమెకి ఏం కావాలి, ఆవిడ ఎందుకు మిమ్మల్ని ఇలా మోసం చేస్తుందనే అంశాన్ని అయితే ఇప్పుడు పరిశీలిద్దాం. ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేయాలనుకున్న స్త్రీ ఎస్ అనే లెటర్తో ఆమె పేరు అయితే మొదలవుతుంది. ఆ పేరు గల వ్యక్తులు ఎవరైనా మీ జీవితంలో ఉన్నట్లయితే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారనేది వారి ప్రవర్తన మీరు ఒకసారి గమనించవలసి ఉంటుంది. స్నేహితులైనా బంధువులైనా ఉన్న పలంగా వారితో బంధుత్వం కానీ స్నేహం కానీ మీరు రద్దు చేసుకోలేరు. కాబట్టి ఒక్కసారి ఈ పని చేయండి. ఎవరైతే ఎస్ అనే అక్షరంతో మీ జీవితంలో వచ్చిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు వచ్చాయి, ఏ అంశాల్లో మీరు నష్టపోయారని ఒక్కసారి పరిశీలించుకోండి. ఆ స్త్రీ ఏ విధంగా మీకు తీయటి మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నించింది అనే అంశాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ముఖ్యంగా మీరు గమనించవలసింది ఎటువంటిదంటే వాళ్ళు మీతో ఉంటూనే మీరు చెప్పిన వాటన్నిటికీ ఒప్పుకుంటూనే మీకు తీయటి మాటలు చెప్తూనే మీ వెనకాల ఉండి మీకు గోతులు తవ్వుతున్నారనే విషయం మీరు గమనించవలసి వస్తుంది. మీ గురించి బయట చెడుగా ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే వాళ్ళని పట్టించుకోకుండా ఉండాలి. వాళ్ళు ఏం చెప్పినా సరే వాటిని సీరియస్గా తీసుకోకుండా మీరు మీ పని చేసుకుంటూ వారిని ఇగ్నోర్ చేస్తూ ఉండాలి. ఇక మీరు చేయవలసిందల్లా ప్రతి మంగళవారం, శనివారం, పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్తో మరియు సింధూరాన్ని సమర్పించండి. ఎరుపు రంగు రుమాలు అయితే తప్పకుండా ఉపయోగించండి. ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది. ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు అయితే తీసుకోండి. అదేవిధంగా పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు తోచిన విధంగా సేవ చేయండి. చూశారు కదండి, కన్యారాశి వారికి రేపటి రోజున ఎలా వాళ్ళకైతే జీవితంలో మార్పులు జరగబోతున్నాయి, ఏ స్త్రీ నుంచి మీరైతే జాగ్రత్తగా ఉండాలనేది తెలుసుకున్నాం కదా. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.